హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం లాలీపళ్ళు కొంచెం పంచదార తీసుకొని మిక్సీ పట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని, అంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. సో మనకి నూక అనేది ఎక్కడ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. నేను ఇక్కడైతే వచ్చేసి ఒక కేజీ రవ్వ తీసుకుంటున్నాను. కేజీ రవ్వకి మనకి కేజీ పంచదార పడుతుంది అనమాట. ఈ కేజీ పంచదార ఇది మనం అంటే క్వాంటిటీ కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రవ్వని డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేయడానికి ముందుగా రవ్వని బాండీలో వేసుకుని బాగా, అంటే లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేస్తే నూక అనేది మాడిపోతుంది అన్నమాట. నూకని ఫ్రై చేసిన తర్వాత పక్కన షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఒక 1 కేజీ షుగర్కి ఒక 2-3-4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నెయ్యిని కూడా మనం హీట్ చేసుకోవాలి. షుగర్ సిరప్, నెయ్యి ఎట్ ఏ టైం మనం హీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి నూక రెడీ అయిన వెంటనే మనం ఆ నూకలో వేయాలన్నమాట. ఈ ఫస్ట్ నెయ్యి వేసుకుని తర్వాత షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం అంటే తీగపాకం రాకుండా జస్ట్ లైట్గా తీగలు వచ్చే టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ నెయ్యి వేసుకుని నూకని రవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ బాగా మిక్స్ అయిన తర్వాత నేతిలో అప్పుడు కొంచెం కొంచెంగా పాకం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. పాకం మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా పాకం వేసుకోవాలి. ఇలా పాకం వేసుకుంటే మనకి రవ్వ అనేది ఆ పాకాన్ని మెల్లమెల్లగా పీలుస్తుంది. సో మనం పాకం వేసుకునేటప్పుడు చాలా అంటే కొంచెం సేపు ఆగి ఒక 5 మినిట్స్ వేసి, అంటే ఒక 1 మినిట్ అట్లా వేసి బాగా మిక్స్ చేసుకుని బాగా పీల్చుకున్న తర్వాత మనం చూసుకుని వేసుకోవాలన్నమాట. అదర్వైజ్ ఒకవేళ కొంచెం వాటర్ అయితే షుగర్ సిరప్ అనేది ఎక్కువ అయిపోతుంది, బాగా వాటరీగా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. సో అది అవుతున్న టైంలో మనకి సరిపోతుంది అనమాట. నేను చూపిస్తున్నాను కదా, లాస్ట్గా అంటే మీరు వేసుకునేటప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ ఆగితే రవ్వ మొత్తం పీల్ చేసుకుంది కదా, ఇంకా షుగర్ సిరప్ పడితే అప్పుడు వేయండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, నాకైతే ఇంత సిరప్ అనేది పడింది, లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది. సో లాస్ట్గా ఇట్లా అయిందనమాట. నేను ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చల్లారిన తర్వాత చూస్తే అది ఉండయ్యేలా వచ్చింది. సో నేనైతే రవ్వ లడ్డులో ఒత్తేసుకున్నాను, నేను మా మమ్మీ కలిసి నైట్. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి స్పెషల్, అప్పటికప్పుడు హడావిడిగా చేసుకున్నాము. ఎందుకంటే ప్రతి ఇయర్ చేసుకుంటాము, కానీ ఇయర్ మిస్ అవుతుందేమో అని చేసేసాం. భోగి అంటేనే సున్నుండలు అండ్ రవ్వ లడ్డులు కదా, మేమైతే కంపల్సరీ చేసుకుంటాము. సో అందుకే మా మమ్మీ అయితే నైటే చేస్తారు. మీకు ఎలా అనిపించింది నా స్టైల్లో ఈ రెసిపీ? జనరల్గా మనం పాలేసి చేసుకుంటాం, ఇలా పాకం పెట్టకుండా షుగర్ పౌడర్ అండ్ పాలు, కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. మీకు కావాల్సిన కొబ్బరి పౌడర్, అదే కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తినకూడదు, అందుకే